వెల్కమ్ టు రుద్ర టీవీ. మనిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే తాడు లేని బొంగరానికి విలువ లేదు. అలానే దారం లేని గాలిపటం ఎటుపోతుందో ఎవరికీ తెలియదు. మనిషి జీవితం కూడా అంతే. అందుకే మన పూర్వీకులు పెళ్లి అనే దారంతో బంధం వేశారు. ఈ బంధం ఒక బాధ్యతని స్వీకరించేలా చేస్తుంది. ఆ బాధ్యత మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది. ఈ సృష్టి మనుగడకు కారణభూతంగా నిలుస్తుంది. అందుకే పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు పెద్దలు. కానీ ప్రస్తుతం యువత మాత్రం పెళ్లికి దూరంగా పరుగులు తీస్తున్నారు. జంటగా మారం, ఒంటరిగా ఉంటాం అంటున్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతమో లేక దేశం పరిస్థితి కాదు. యావత్ ప్రపంచంలో యువత తీరు ఇలానే ఉంది. ఇలా పెళ్లికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అని యువతను అడిగితే రకరకాల కారణాలు చెబుతున్నారు. ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కెరీర్ ప్రాధాన్యత. ఆధునిక యువత ఎక్కువగా తమ కెరీర్ మరియు విద్య మీద దృష్టి పెడుతున్నారు. వారి వ్యక్తిగత ఆర్థిక స్వాతంత్రం పెంపొందించుకోవడం ప్రాధాన్యంగా మారింది. యువత తమ ఆర్థిక స్వాతంత్రాన్ని పొందడం వల్ల పెళ్లిని త్వరగా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం కోసం పెళ్లిని ఆలస్యం చేస్తున్నారు. సమాజం మరియు సాంప్రదాయాలు మారడం వల్ల పెళ్లిపై యువత అభిరుచులు, దృష్టికోణాలు మారిపోతున్నాయి. అంతేకాకుండా ఆన్లైన్ డేటింగ్ సాధనాల వల్ల తాత్కాలిక సంబంధాలు, ప్రణయ సంబంధాలు పెరుగుతున్నాయి. యువత మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల సంబంధాల బాధ్యతలను తక్కువగా తీసుకుంటున్నారు. సహజ జీవితం అంటే పెళ్లికి ఉన్న ప్రాధాన్యత తగ్గుతుంది. సమస్యాత్మక సంబంధాలు చూడటం వల్ల పెళ్లి మీద ఆసక్తి తగ్గుతుంది. పెళ్లి భయం లేదా బ్యాచులర్ లైఫ్ మీద ఆసక్తి ఉంటే పెళ్లి చేసుకోవడం ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా పెళ్లిలో స్త్రీ పురుష సమానత్వం పూర్తిగా రాకపోవడం పెళ్లిపై విశ్వాసం తగ్గిస్తుంది. మొత్తానికి యువత తమ సొంత అభిరుచులు, వ్యక్తిగత లక్ష్యాలు మరియు సమాజ మార్పుల ప్రభావం వల్ల పెళ్లి మీద ఆసక్తి తగ్గిస్తున్నారు. కొందరు యువత కెరీర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కనుక వైవాహిక జీవితానికి సమయం కేటాయించలేక పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నారు. వివాహ బంధంలో ఇమడలేక విడాకులు తీసుకున్న జంటలను చూసి మరికొందరు పెళ్లి అంటే భయపడుతున్నారు. అందుకే ఒంటరిగా ఉంటున్నారు. అలానే పెళ్లైతే స్వేచ్ఛ, స్వాతంత్రం పోతుందని, బాధ్యతలు తీసుకోవడం ఇష్టం లేదని, జీవితంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని, మనశ్శాంతి కరువవుతుందని, ఇలా అనేక కారణాలు చూసి యువత పెళ్లి చేసుకోవడం లేదు. కానీ జీవితంలో కెరీర్ ఎంత ముఖ్యమో పెళ్లి, పిల్లలు అనే బాధ్యత కూడా అంతే ముఖ్యం. ఎవరో ఒకరి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చాయని అందరి జీవితాల్లో అలానే ఉంటాయి అనుకుంటే పొరపాటు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, స్వాతంత్రం అనుకుంటే ఈ సృష్టి ఇంతటితో ఆగిపోవాల్సిందే. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉండే అనుబంధం నిస్వార్థమైనది. అయితే దంపతుల మధ్యన ఉండే అనురాగం కూడా నిస్వార్థమైనదే. ఇది అర్థమైతే జీవితం అర్థవంతమవుతుంది. విన్నారు కదా? ఈ విషయాన్ని యువత అర్థం చేసుకుని పెళ్లికి బాటలు వేస్తారని ఆశిస్తూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.